జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. గీతా మార్గానికి పునఃస్వాగతం. కర్మ సన్యాస యోగంలో ఉన్నాం. 14వ శ్లోకం. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. కర్తృత్వాన్ని కానీ కర్మఫల సంయోగాన్ని కానీ కర్మలను కానీ ప్రభువు ఈ దేహికి ఇవ్వలేదు. స్వభావస్తు ప్రవర్తతే, స్వభావం చేత ప్రవర్తిస్తుంది. అంటే స్వభావమే మనకి ఈ కర్తృత్వాన్ని కర్మఫల సంయోగాన్ని కర్మలను చేసే విధంగా ప్రోద్బలం చేస్తుందన్నమాట. ఈ స్వభావం ఎలా వచ్చింది అంటే సంస్కారాల నుంచి వచ్చింది. ఈ సంస్కారాలను ఎవరిచ్చారు అంటే ఈ మనసులే పోగు చేసుకున్న సంస్కారాలు ఇవి. అంటే మనమే పోగు చేసుకున్నాం. ఎక్కడుంటాయి ఇవి? ఇవి చిత్తంలో ఉంటాయి. మనసుకి చిత్తం అనే ఒక అమరిక ఉంది. దాంట్లో అది ఒక గది లాంటిది, ఒక సంచి లాంటిది. అది మనసు కూడా ఉంటుంది. దాంట్లో అనేకమైనటువంటి సంస్కారాలు కంటైనై ఉంటాయి. ఆ సంస్కారాలు జన్మ జన్మాంతల పర్యంతం మన కూడా వస్తూనే ఉంటాయి. అయితే ఈ సంస్కారాలని మన దగ్గరికి వచ్చే విధానంలో కొన్ని ఉదాహరణలు చెప్తాను. దారిలో ఎవరో నడుస్తూ వెళుతూ అనుకోకుండా ఒక చిన్న పేడగుట్ట మీద కాలేశాడు. అది చూసి నేను పక్కున నవ్వాను. నాకు ఆనందం వేసింది. అప్పుడు నా మనసు ఈ ఆనందాన్ని ఇంకా సంపాదించమని అడుగుతుంది. ఎందుకంటే ఆ సంస్కారం నా దగ్గర ఉంది కాబట్టి. ఇక నా పని ఎవరెవరు పేడ మీద కాళ్ళు వేస్తారా వెతకడంతో సరిపోతుంది. అలా వెతుకుతూ అలా కాళ్ళు వేసిన వాళ్ళందరినీ చూసి నవ్వటం, ఇంకా అటువంటి సన్నివేశాల కోసం నేను వెతకటం, గూగుల్లో సెర్చ్ చేస్తాను, మీమ్స్లో సెర్చ్ చేస్తాను, రీల్స్లో సెర్చ్ చేస్తాను. ఇలాంటి ఫెయిల్యూర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి ఆనందపడడం నాకు అలవాటైపోయింది. ఇక అదే పనిలో ఉన్నాను. ఆఖరికి ఎవరికైనా బఫూన్కి డబ్బులు ఇచ్చి మరీ అలాంటి పని చేయించి మరీ చూసి నవ్వడం నేను అలవాటు పడిపోయి నా ఆనందం, నా సుఖం కేవలం ఇదిగో ఈ విషయాల త్రూనే రావడం మొదలైంది. ఇక ఫెయిల్యూర్స్ని ఎతకడమే నా పని. షావుకార్ గారు గల్లాపెట్టి ద్వారానే ఆనందాన్ని పొందినట్టు, ఒక దొంగతనం చేయడం ద్వారానే అతని కడుపు నిండి అతని ఆనందం పొందినట్టు, అలాగే భిన్న అభిరుచులకు సంబంధించి ఆ అభిరుచుల ద్వారా మాత్రమే మనం సుఖాలను పొందడానికి అలవాటు పడిపోతున్నట్టు నేను ఇదిగో ఈ రకంగా ఎదుటివాడి ఫెయిల్యూర్స్ని చూసి ఆనందపడటం అలవాటైపోయింది. అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంస్కారాలు గుట్టలుగా పేర్చుకుని అలాంటి సంస్కారాలని ఇంకా కోరుతూ ఉంటాయి, మనల్ని పెంచుతూ ఉంటాయి. అయితే ఏ సంస్కారం కూడా చిత్తంలో అలా పర్మనెంట్గా ఉండిపోదు. దాని టైం వచ్చినప్పుడు అది బయటకు వచ్చి బర్న్ అవుతుంది, కాలిపోవడంతో అది సెటిల్మెంట్ అవుతుందన్నమాట. అయితే ఇది ఎప్పుడు సెటిల్ అవుతుంది అంటే నేను దారిలో నడుస్తూ వెళ్ళి అనుకోకుండా ఒకసారి పేడ మీద కాలేశాను. అప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళు నవ్వడానికి నా ముఖం చూస్తే వాళ్ళకి నవ్వాలనిపిస్తుంది. అటువంటి ప్రేరణ నా సంస్కారం వాళ్ళకి ఇస్తుంది. వారు నవ్వుతారు ఆటోమేటిక్గా. అప్పుడు గతంలో నేను నవ్వి ఉన్నటువంటి ఈ సంస్కారం ఉంది కదా, అది బయటకు వచ్చి బర్న్ అవుతుంది. అది బర్న్ అవుతున్నప్పుడు నాకు వచ్చే దుఃఖం, అవమానం, ఆ స్థాయిల్ని ఇక ఎవరు కూడా అందుకోలేరు, ఎవరు రక్షించలేరు, భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. అప్పుడు నేను దాన్ని అనుభవించాల్సిందే. ఆ అవమానాన్ని, ఆ బాధని, నేను దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాను. ఏంటి నా కర్మ, ఎందుకు ఇలా అందరూ నవ్వారు, నాకేం అని నేను ఎంతగానో బాధపడిపోతుంటాను అనమాట. అలా బాధపడిపోవడంతో ఆ సంస్కారం సెటిల్ అవుతుంది, అక్కడతో కాలిపోతుంది. అదే మొట్టమొదటే నేను ఆ సంస్కారాన్ని పోజేసుకోలేదనుకోండి, ఎవరో నడుస్తున్నప్పుడు ఆ పేడ మీద కాలేస్తే నేను మామూలుగా ఉన్నాను అనుకోండి, జాగ్రత్త పడ్డాను అనుకోండి, సంస్కారాన్ని, అటువంటి దుష్ట సంస్కారాన్ని తీసుకోవడంలో నేను జాగ్రత్త వహించాను అనుకోండి, ఇప్పుడు నేను పేడ మీద కాలేసినప్పుడు ఒకవేళ ఎవరైనా నవ్వినా ఎవరికి నవ్వాలని అనిపించదు. ఎందుకంటే నా ఫెస్టివల్ వచ్చేసి ఏమవుతుందంటే వాళ్ళకి నవ్వడానికి కావాల్సిన ప్రేరణ ఇవ్వదు. అయినప్పటికీ ఎవరో ఉంటారు నవ్వేవాళ్ళు. నవ్వారనుకోండి నాకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే ఆ నవ్విన సంస్కారం నా దగ్గర లేదు కాబట్టి నేను వెంటనే కాళ్ళు కడుక్కోవడం గురించి ఆలోచించి ఎదరికి వెళ్తాను తప్పితే నాకు ఆ దుఃఖం రాదు. ఇదిగో ఈ సంస్కారాల గేమ్ ఇలా ఉంటుంది.
ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి. మన చుట్టూరు 10 మంది సమాజం ఉన్నారు. ఒకళ్ళు మిత్రులు, ఒకడేమో శత్రువు, ఒకడేమో న్యూట్రల్గా ఉంటాడు. మన మంచి కోరేవాళ్ళు, చెడ్డ కోరేవాళ్ళు, మనం చూసి కుళ్ళేవాళ్ళు, మనం చూసి పొగిడేవాళ్ళు. ఇలా రకరకాలుగా ఉంటారు 10 మంది. మనం ఈ ఊరికి నచ్చక ఎక్కడో గల్ఫ్ దేశానికో లేకపోతే ఇంకో చోటకో దూరంగా వెళ్ళిపోతాం, వేరే ఊరు. వెళ్ళిపోతే అక్కడ చుట్టూరు ఒక 10 మంది సరిగ్గా ఇలాగే తయారవుతారు. ఒకరు మనల్ని మెచ్చుకునేవాళ్ళు, నొచ్చుకునేవాళ్ళు అలా. ఏంటి అంటే మనలోని సంస్కారాల రిఫ్లెక్షన్ అది. లేకపోతే ఒక వ్యక్తి మనతో స్నేహంగా ఉంటాడు, వేరే వ్యక్తితోటి శత్రుత్వం వహిస్తాడు. ఎందుకు అలా జరుగుతుందంటే మన సంస్కారాల రిఫ్లెక్షనే. మనల్ని మనం అద్దంలో చూసుకుని ఓసారి ఏడుస్తున్నాం, ఓసారి నవ్వుతున్నాం. ఇది ఈ సంస్కారాల యొక్క గేమ్ స్టైల్ అన్నమాట. ఈ సంస్కారాలు మనం పోగు చేసుకోవడంలోని ఈ విధానం ఇది మన కర్తృత్వాన్ని, కారణాన్ని, కర్మఫల సంయోగాన్ని నిర్ణయిస్తుంది. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఈ సంస్కారాలని మనం ఎలా ఫిల్టర్ చేయాలి అంటే ఒక విధానం చెప్పారు, భగవద్భక్తి అనే విధానం. అది ఎలా అంటే ఒక బ్రాహ్మణుడు అడవిలో అలా నడుచుకుంటూ, అడవిలో కాదు ఎక్కడి నుంచో ఎక్కడికో ఊరికి నడుచుకుంటూ వెళ్తుంటే అడవి వచ్చింది. అడవి వచ్చి చీకటి పడింది. ఇక వెళ్ళటం కష్టం కాబట్టి దగ్గరలో ఉన్న పూరుగుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఇదిగో ఈ నైటు ఇక్కడ ఉండాలనుకుంటున్నాను అంటే, సరే ఉండండి బాబు అన్నాడు ఆయన. ఈయన రెస్ట్ తీసుకున్నాడు. తెల్లవారు లేచి బయలుదేరుతుండగా ఆ గుడిసెగల ఆయన ఈయనకి కాస్త ప్రసాదం ఏదో పెట్టాడు, అంటే పలహారం పెడితే ఈయన గబగబా అది తినేసి బయలుదేరుతూ వెళ్తూ అక్కడున్న ఒకటి ఆవు కట్టేసి ఉంటే ఆవు నిప్పుకుని కూడా పట్టిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆలోచిస్తాడు, ఏమిటి నాకు ఈ దొంగ బుద్ధి ఎలా వచ్చింది అనుకుని మళ్ళీ ఆవుని వెనక్కి తీసుకొచ్చి అక్కడే కట్టేసి ఆ గుడిసెగల ఆయన అడుగుతాడు, అయ్యా మీరు ఏం చేస్తుంటారు అని. అయ్యా నేను దొంగనండి అని అంటాడు. అంటే పూర్వకాలం దొంగలు అలా ఉండేవారు. వాళ్ళకి ఒక నియమం ఉండేది, ఏదో ఊరు చివరి పూరు గుడిసెలో ఉండేవారు. దొంగతనాలని వాళ్ళకి సంచయితం ఉండేది కాదు, పోగేసుకోవాలనేది సిస్టమ్. ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లో లేనప్పుడు అప్రమత్తంగా ఉన్నప్పుడు ఆ గుమ్మంలోంచి వెళ్ళరు, వెనకాల గోడకు కన్నం పెట్టుకుని వెళ్ళి ఆ అన్నం అది దొబ్బేసి వచ్చేస్తుంటారు అనమాట. ఆ దొంగల రూళ్ళు, వాళ్ళ నియమం, వాళ్ళ ధర్మం అలా ఉండేది పూర్వం. ఇక్కడ కూడా ఈ దొంగ నేను దొంగనండి అని చెప్పేటప్పటికీ అప్పుడు ఈ బ్రాహ్మణుడు గుర్తొచ్చింది, పొద్దున్న నేను ఈయన పెట్టిన ప్రసాదం అంటే పలహారం తిన్నప్పుడు దాన్ని ప్రసాదంగా నేను మార్చుకోలేదు, అంటే భగవంతుడికి నివేదన చేసుకోలేదు. ఆయనకి ఏం తిన్నా ముందు భగవంతుడిని తలుచుకోవడం అలవాటు. అలా తలుచుకుని తింటాడు. అలా తింటే ఆ ఆహారం నుంచి దోషం అతనికి అంటుకోదు. దుష్ట సంస్కారాలు ఏమన్నా ఉంటే అక్కడే ఆగిపోతాయి. ప్రసాదం మాత్రం తీసుకుంటాడు. ప్రసాదం అంటే నిర్మలత్వం. ఆ నిర్మలత్వాన్ని ప్రాక్టీస్ చేసేవాడు ప్రసాదం తీసుకుంటూ ఉండాలి ఏం తిన్నా కానీ. ఆయన ఆ ప్రసాదం ఆయన భగవంతుడికి నివేదన చేసుకోకుండా తినడం వల్ల ఆ దొంగ బుద్ధి ఈయనకు వచ్చేసింది. చూసారు, ఓ సంస్కారం వచ్చేసింది. ఈయన ప్రమేయం లేకుండానే ఒక దుష్ట సంస్కారం ఈయన తిన్న తిండి వల్ల వచ్చేసింది. అలాగా మనం పొందుతున్న ఉపాధుల నుంచి, మనం మనసు ఉపాధులను పొందుతుందని ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం. అలాగా పొందుతున్న ఉపాధుల నుంచి ఎన్నో సంస్కారాలు, కోట్ల సంస్కారాలు మన దగ్గరికి వచ్చి చేరిపోతుంటాయి. అవి సెటిల్మెంట్ కోసం చూస్తూ ఉంటాయి, అవి వెళ్ళి బర్న్ అయి కాలిపోతుంటాయి. మన సంతోషాన్ని అవే డిసైడ్ చేస్తాయి, మన దుఃఖాన్ని కూడా అవే డిసైడ్ చేస్తాయి. కానీ దేహి మాత్రం సాక్షిగా ఉండిపోతాడు. ఆయన అందులో ఏమీ కల్పించుకోడు, ఆ దుఃఖాలను స్వీకరించడు, ఆ సుఖాన్ని స్వీకరించడు. పుణ్యం కానీ పాపం కానీ ఆయన స్వీకరించాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయన అక్కడే ఉంటాడు. మరి ఈ జర్నీలో మనకు తోడుండేది ఎవరు? భగవన్నామాన్ని తలుచుకుని ఏదైనా తినే ముందు, ఏదైనా స్వీకరించే ముందు హరిహి ఓం అనుకుంటే ఆ దోషం అక్కడ ఫిల్టర్ అయిపోయి ఉత్తమ సంస్కారాలు మన దగ్గరికి వస్తాయి. సో మనం ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలుగుతాం. మీరందరూ ఉత్తములు. అందుకే భగవద్గీతను వినడానికి ఉత్సుకత చూపించడం కూడా ఒక ఉత్తమ సంస్కారమే. నేను ధన్యుణ్ణి. మీరందరూ వినడం వల్ల 72 మంది సబ్స్క్రైబర్లు నాకున్నారు. ఇలా ఫేస్బుక్లో కూడా ఎంతోమంది చూస్తున్న వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఈ ఎంకరేజ్మెంట్ వల్ల నేను కొంచెం క్షుణ్ణంగా ఈ భగవద్గీత శ్లోకాలని చదవటానికి ఆస్కారం కలుగుతుంది. నేను ఇంకొంచెం డీప్గా దీంట్లోకి తొంగి చూసే అవకాశం, ఆ విధంగా ఉత్తమ సంస్కారాలను పోగేసుకునే అదృష్టం నాకు కలుగుతుంది మీ అందరి వల్ల. అందుగురించి కృష్ణ పరమాత్ముడు మీ అందరికీ కూడా మంచి చేయాలని, నాకు మీ అందరికీ మనందరికీ కూడా మంచి చేయాలని, కలి దోషాన్ని మన మీద లేకుండా చేసి విష్ణుభక్తిని మనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.